హాయ్ గైస్, నేనే మీ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ 1119. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి. ఈ వీడియో మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే ఎర్లీ మార్నింగ్ 5:30 అలా అనమాట. నెక్స్ట్ ఈవినింగ్ 4:30 లోపు అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ ఇంకా లేచి లేవగానే బయట గుమ్మాలు ఉంటాయి కదా, గుమ్మాలంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టి సింపుల్ రంగోలి పెట్టి కలర్స్ కూడా పెట్టుకున్నానండి. ఇంకా అంతటితో అవంతా అయిపోయిన తర్వాత టీ అవి తాగేశాక మార్నింగేనండి, మార్నింగ్ 7 కల్లా వంట అనేది స్టార్ట్ చేసేసాను. అంత వేగంగా ఎందుకు స్టార్ట్ చేశాను అనేసంటే, ఇంకా తనీసు వెరైటీస్ అన్నీ చెప్పాడనమాట. బిర్యానీ, నెక్స్ట్ చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఫ్రాన్స్ కర్రీ అన్నీ తీసుకురమ్మన్నాడు. అందుకనేసి అయితే ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్లీ మా హస్బెండ్ అయితే ఇంకా చికెన్ తీసుకొచ్చారు. అతను చికెన్ తీసుకొచ్చేలోపు నేను బిర్యానీ అయితే పెట్టున్నాను అక్కడ. నెక్స్ట్ ఇంకా చికెన్ తీసుకొచ్చేసాక చికెన్ కూడా క్లీన్ చేసి పెట్టి కొంచెం చికెన్కి వేరేగా, నెక్స్ట్ చికెన్ ఫ్రైకి వేరేగా అనమాట అలా పెట్టున్నాను. అయితే ఇక్కడ బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. మెయిన్ ఏంటంటే అన్ని వీడియో అనేది అన్నీ షూట్ చేయలేదు. అక్కడక్కడ షూట్ చేసినవి అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అప్పటికే బిజీ అండి, టైం అయిపోతుంది. ఇక్కడ 10:30కి అలా బయలుదేరితే కానీ వేగంగా వెళ్ళలేము. అందుకనేసి అయితే ఫాస్ట్గా అన్నీ తయారు చేసేసాను. కొన్ని అయితే వీడియోస్ తీయలేదు. నెక్స్ట్ వాడికి ఏంటో అండి మిల్ మేకర్ కర్రీ కూడా తీసుకురమ్మన్నాడు. అంటే మిల్ మేకర్ కర్రీ వైట్ రైస్తో కలుపుకొని తింటానమ్మా, బాగుంటుంది. ఒకసారి హాస్టల్లో ప్రిపేర్ చేశారు, మళ్ళీ తినాలనిపిస్తుంది అన్నాడు. అందుకని వాడి కోసం మళ్ళీ మిల్ మేకర్, ఫ్రాన్స్ కర్రీ, చికెన్ కర్రీ, నెక్స్ట్ చికెన్ ఫ్రై తీసుకెళ్ళాను. ఇవన్నీ కూడా అయితే ఇక్కడ పార్సిల్ చేస్తున్నానండి ఒక్కొక్కటి కూడా. నేను చేసిన ఐటమ్స్ ఇంకా బిర్యానీ, ఆ సున్నుండలు ముందు రోజు అలా ప్రిపేర్ చేశాననమాట. సున్నుండలు కూడా ఒక బాక్స్లో అయితే పెట్టున్నాను. ఒక డబ్బా అయితే 28 అలా ఒంట్లో అయితే పట్టింది. వాడి కోసం అలా పెట్టాను. రోజుకి ఒక్కొక్కటి తిన్నాను, హెవీగా వద్దు. మళ్ళీ ఎంత హోమ్ ఫుడ్ అయినా హాస్టల్ ఫుడ్కి ఈ ఫుడ్కి డిఫరెన్స్ వచ్చేస్తుందండి, మనం తీసుకెళ్ళింది దానికి. మళ్ళీ వామిటింగ్స్ కానీ లేకపోతే మోషన్స్ కానీ అవి అయిపోతుంటాయి కదా, అందుకే లిమిట్లో తిను అంటున్నాను. అయితే నేను ఇక్కడ పెట్టిన ప్రతి ఐటెం కూడా చూపిస్తున్నాను అనమాట. చికెన్ ఫ్రై కొంచెం, ఫ్రాన్స్ కర్రీ, నెక్స్ట్ చికెన్ కర్రీ, ఇవన్నీ కూడా కర్రీస్ అన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టాను. నెక్స్ట్ అప్పటికే బాక్స్ సేవ్ చాలేదని ఒక బాక్స్లో అయితే సారీ అండి, బిర్యానీ, నెక్స్ట్ మిల్ మేకర్, వైట్ రైస్ వేరేగా వేరే హాట్ బాక్స్లో పెట్టాను అనమాట. నెక్స్ట్ ఇంకా తనీస్ దగ్గరికి అయితే వచ్చేసాక ఇలా కాదు, బయట ఎక్కడైనా తిందాము, హాస్టల్లో వద్దని బయట ఉంటాయి కదా తోటలు, అవి ఒక తోటలోకి అయితే వెళ్ళిపోయి చిన్న పిక్నిక్ లాగా చక్కగా కూర్చొని అయితే తినేసిన తర్వాత వాళ్ళ డాడీ తనీస్ అయితే అలా చిన్న మాట్లాడుకుంటున్నారు స్టడీ గురించి, ఎలా ఉంది ఏంటని. అలా మాట్లాడుతునేటప్పుడైతే చిన్న వీడియో తీసానండి. అప్పటికే మా లంచ్ అయితే అయిపోయింది. లంచ్ చేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయానండి. గుర్తుంటే మాత్రం వీడియో షూట్ చేద్దాను. అంటే అప్పటికే టైం అయిపోయింది. మేము వెళ్ళేసరికి 1:30 అరౌండ్. తనీష్ని ఔటింగ్ తీసుకెళ్ళేసరికి 2 అలా అయిపోయిందనమాట. అప్పటికే ఇంకా ఆకలేస్తది కదండీ, అందుకనేసి అయితే పెట్టేసిన తర్వాత మరి అందుకనే ఆ తొందరలో వీడియో అనేది తీయలేదు. ఇంకా అలా మాట్లాడుతునేటప్పుడు బాగుంది కదా, ఇద్దరు తండ్రి కొడుకులు బాగా మాట్లాడుతున్నారని అలా వీడియోనైతే తీశాను. అయితే తనీస్‌ని హాస్టల్‌లో కూడా డ్రాప్ చేసాము. ఇంకా వాడికి కొన్ని కాస్మెటిక్స్ కావాలి అంటే అన్నీ కొనిపెట్టేసాను. అన్నీ అయితే వీడియో తీయలేదండి. ఇంకా హాస్టల్‌లో తనీష్‌ని దించేసి ఇంటికైతే వచ్చేసాం. ఇంటికొచ్చేసాక చాలా వెరైటీస్ చేశానని చెప్పాను కదా, ఆ వెరైటీస్ చేయడం వల్ల అన్నీ కూడా గిన్నెలు అన్నీ క్లీన్ చేసేసరికి ఆ రోజు నైట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ డే మార్నింగు వంట అంతా అయిపోయిన తర్వాత గ్యాస్ అంతా కూడా డీప్ క్లీనింగ్ చేస్తున్నానండి. సండే రోజు ఎన్ని వంటలంటే మార్నింగు 7కి స్టార్ట్ చేస్తే కరెక్ట్‌గా 10:30కి వంటంతా అయ్యిందండి. ఇటు చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, నెక్స్ట్ ఫ్రాన్స్ కర్రీ, చికెన్ బిర్యానీ, మిల్ మేకర్ కూర, నెక్స్ట్ రైసు, అలా వంటలు ఒక 6, 7 వంటకాలనమాట తయారు చేశాను. అవన్నీ తయారు చేయడం, గిన్నెలు సింక్ అంతా నిండిపోయిందనమాట. అటునుంచి వచ్చి నైట్ భోంచేసి అన్నీ క్లీన్ చేసేసరికి
ఇంకా అప్పటికి అది సరిపోయింది. గ్యాస్ అవి క్లీన్ చేయలేదు. ఇంకా మార్నింగ్ లేచి అయితే ఇంక గ్యాస్ అంతా కూడా ఇలా క్లీన్ చేస్తున్నాను. గ్యాస్ క్లీన్ చేసి టాప్ ఉంటది కదా! అదంతా కూడా ఈ పలకంతా కూడా జిడ్డు పట్టేసిందండి బాగా. ఎందుకంటే మొత్తం ఆయిల్ ఫుడ్స్ ప్రిపేర్ చేయడం ఇవన్నీ కూడా ఇంకెందుకు డీప్ క్లీన్ పెట్టేద్దామని మిక్సీ, గ్రైండరు అటువైపు ఉంటాయి కదా! అటువైపు కూడా ఫుల్‌గా తీసేసాననమాట. కిందకి తీసేసాను. కిందకి తీసి పెట్టేసాననమాట. మిక్సీ, గ్రైండర్ అన్నీ తీసి పైన వాల్స్ అన్నీ కూడా ముందు సోప్ పెట్టాననమాట. సోప్ పెట్టి బాగా క్లీన్ చేసి పెట్టాను. తర్వాత వాటర్‌తో అయితే ఇలా క్లీన్ చేస్తాను. ఇంకా మిక్సీ, గ్రైండర్ ఉన్నాయి కదా! ఇటువైపు కూడా నీట్‌గా క్లీన్ చేసేద్దాము. మళ్ళీ ఎలాగో క్లీన్ చేస్తున్నాం కదా! అనేసి అయితే క్లీన్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా గ్యాస్ అలాగా ప్రతిరోజు డైలీ నైటు క్లీన్ చేసేస్తానండి. లేకపోతే మా ఇంట్లో ఎక్కువ బొద్దింకలు ఉంటాయి. అలా బొద్దింకలు వస్తూనే ఉంటాయి ఒక్కరోజు క్లీన్ చేయకపోతే. అందుకని ప్రతిరోజు నైట్ క్లీన్ చేసుకుంటాను. గ్యాస్ మట్టుకు అలా క్లీన్ చేసేస్తాను. ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా! మిక్సీ, గ్రైండరు అటువైపు అయితే గుడ్డతో అలా క్లీన్ చేస్తాననమాట. ఇంకా అవెందుకు అవి కూడా కింద దించేసి క్లీన్ చేద్దామని అవన్నీ కూడా అయితే క్లీన్ చేసి పెట్టేసాను. వీక్లీ వన్స్ ఇవన్నీ తీస్తానండి. చూసారు కదా! ఇక్కడ స్పూన్ల స్టాండు, నెక్స్ట్ ప్లేట్ల స్టాండు, నెక్స్ట్ ఆహ్, ఫ్రి సారీ గ్రైండరు, మిక్సీ ఇవన్నీ ఉంటాయి. అన్నం ఏవైనా స్టోర్ చేసుకోవడానికి అక్కడ పెట్టుకుంటాననమాట. ఆల్మోస్ట్ మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టేసాను. క్లీన్ చేశాక ఇలా సర్దేశాక కూడా వీడియో తీసాననమాట. ఇలా అనమాట. నెక్స్ట్ అయితే ఈరోజు ఈ క్లీనింగ్‌తోనే సరిపోయింది. నెక్స్ట్ డే అయితే ఇక్కడ గ్రైండర్, మిక్సీ ఎలా క్లీన్ చేశానో ఏంటని డైరెక్ట్‌గా చూపించలేదు. ఇంకొకసారి ఏదైనా ఒక వీడియోలో తప్పనిసరిగా షేర్ చేస్తానండి. అప్పటికే బాగా టైర్డ్ అయిపోయాననమాట. ఇవన్నీ క్లీన్ చేసి ఇంకా వీడియో షూట్ చేయాలి అంటే అవ్వలేదు. స్టాండ్ ఒకటి బాగా ఇరిగిపోయిందనమాట. దానివల్ల షూట్ చేయడం అవ్వట్లేదు. అయితే ఫైనల్‌గా వంటగది, కిచెన్ టాప్ అంతా అయితే ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.